అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇంటి పని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. స్తంభాలు అయితే చాలా అంటే చాలా ఇరగటానికి అయితే తయారయ్యాయి. వాటిని తీసేసి కొత్తగానే ఇప్పించాం ఫ్రెండ్స్. నేను చూపిస్తా చూడండి. ఇవే ఫ్రెండ్స్ కొత్త స్తంభాలు అయితే. మా ఇంట్లో మొత్తం వేరే స్తంభాలు అయితే విరగటానికి అయితే తయారైంది. అవి తీసేసి అయితే మేము కొత్త వేసుకున్నాం. ఇది మళ్ళీ బండలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త బండలు అనేవి ఇది మట్టి మొత్తం ఎత్తేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ స్తంభాలు చాలా బెండ్ అంటే బెండ్ అయిపోయాయి. చూపిస్తాను నేను. ఇవే ఫ్రెండ్స్ ఆ స్తంభాలు మొత్తం విరగటానికి తయారయ్యాయి. అందుకోసమనే ఈ కొత్తవి అయితే వేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ బండలు మొత్తం పాతవి ఫ్రెండ్స్. ఇవి పాతకాలం నాటివి. ఇవి దాదాపు అయితే ఒక 15 years అయితే అయ్యింది ఇల్లు కట్టి. పైన అయితే చాలా బాగుంది. కొద్దిగా అయితే దీన్ని బాగు చేసుకున్నాం. ఈ స్తంభాలు అనేవి కొత్తవనే తీసుకున్నాం. ఈ స్తంభాలు అయితే జాక్తో లేపుకున్నాం ఫ్రెండ్స్. జాక్తో లేపుకొని అలాగే ఈ ఎదురు కట్టెలని పెట్టాం. పైన అయితే మట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్. పైన మట్టి నేను చూపిస్తాను మీకు. మట్టి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త బండలు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది మేము. ఎందుకంటే మొత్తం భూమిలో అయితే కూరుకుపోయాయి. ఇవి చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా కూరుకుపోయాయి ఇవి. వీటిని అయితే పీకేయాల్సి ఉంటుంది. కొత్తవి అనేది వేసుకుంటాం మళ్ళీ. అది మరి తీయాలి అమ్మమ్మ మన్ను. చాలా సిగ్గుపడేస్తున్నాడు మన్నోడు యూట్యూబ్ అంటే. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఎవరు ఇర్రారా నాయన పిల్లని, నీకు ఎందుకు సిగ్గుపడుతున్నాను? చాలా సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్ మా వాడు. ఊరి ఆ అందాన్ని చూపించలేక. ఇప్పుడైతే మిద్ది పైన ఉన్న ఫ్రెండ్స్ కింద స్తంభాలు అయితే ఎత్తాం. స్తంభాలు లేవాలంటే ముందు అయితే మనం ఇలాగైతే మన్ను తీసుకోవాల్సి ఉంటుంది. మిద్ది పైన తీసుకున్న తర్వాత అయితేనే మనకి జాక్ అయితే లేపనికి చాలా అయితే సౌకర్యంగా అయితే ఉంటుంది. లేకపోతే కింద స్తంభాలు పెట్టడానికి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ ఎత్తడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఈ మన్నుని ఎలా ఉందో అలా కప్పేయాల్సి ఉంటుంది దీనికి. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్. ఈ మన్నునైతే ఇలా ఇక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు పోసుకొని అయితే మళ్ళీ ఇక్కుని అయితే దీన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. సగం మట్టి ఇక్కున్న తర్వాత ఈ నీళ్ళు వదులుకోవడం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళుంటేనే చాలా గట్టిగా అయితే మనకు సెట్ అవుతుంది మట్టి. ఎందుకంటే పాత మట్టి కనుక మనం నీళ్ళు వదులుకొని ముందు మనం పైన మట్టి అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే సగం మట్టి అయితే ఇక్కుని దాన్ని నీళ్ళతో అయితే తడిపేసుకుంటున్నాను. ఈ మట్టి మిద్దె ఉండటం ఏంటంటే చాలా సౌకర్యంగా అయితే చల్లగా ఉంటుంది ఎండాకాలంలో మనకి. ఆ తర్వాత మొత్తం నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఇక్కుని లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలంలో వచ్చేసి చాలా చల్లగా అయితే ఉంటుంది. వానాకాలంలో అయితే చాలా వెచ్చగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఇలాంటి మిద్దెలు ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి.
ఇలా ఎక్కున్న తర్వాత లెవెల్ చేసుకొని దీని మీద అయితే మనం తారబాలు అయితే వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తారబాలు వేసుకోవాల్సి ఉంటుంది. మనము మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం సెట్ అయిపోయిన తర్వాత దీని మీద అయితే మనం తారబాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మట్టి వేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. తారబాలు వేసి మట్టి అయితే వేసాము. నిన్న రాత్రి అయితే ఒక మోస్తారు వర్షం అయితే పడింది. చూస్తున్నారు కదా, కింద మట్టి గిట్టి మొత్తం సాఫ్ చేసి పైన తారబాలు వేసి మన్ను అయితే వేసాము. నిన్న రాత్రి వర్షం వచ్చినప్పటికీ ఏమీ కూడా కింద అయితే ఒక చుక్క కూడా నీరైతే రాలేదు. సో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.